కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు సాగుకు దూరం కావాల్సిన దుస్థితి వచ్చింది. యాసంగిలో సాగు నీటి కోసం ఊరూరా రైతులు పోరుబాట పడుతున్నారు. పాలకులకు చిత్తశుద్ధి లేక మేజర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటాయి. సాగుకు సంబంధించి ప్రభుత్వ అంచనాలు ఒకలా ఉంటే క్షేత్రస్థాయి పరిస్థితులు మరోలా వెక్కిరిస్తున్నాయి. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించలేని దైన్యం నెలకొంది. దిక్కుతోచని స్థితిలో ఇంజనీర్లు తలలు పట్టుకుంటుండగా భవిష్యత్తుపై బెంగతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్లో సాగుకు సంకటం ఏర్పడింది. సాగునీటి కోసం రైతులు పోరుబాట పడుతున్నారు. సాగుకు సంబంధించి ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు సాగు నీరందటం కష్టమేనని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతుంది. క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా అంచనాలు రూపొందించారని ఫీల్డ్ ఇంజనీర్లు వివరిస్తున్నారు. అంచనాల మేరకు సాగునీటి నిల్వలు అందుబాటులో లేవని, చివరి ఆయకట్టుకు నీరు అందించడం గగనమేనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వాతావరణంలో తేమ ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్న క్రమంలో నీటి అవసరం అంతగా లేదని, కానీ మునుముందు డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా నిల్వలు లేవని ఇంజనీర్లు చెబుతున్నారు. యాసంగి సాగులో మునుముందు నీటి తిప్పలు తప్పకపోవచ్చని ముందస్తుగానే ఆయకట్టు రైతులను హెచ్చరిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, ఎల్ఎండి, మిస్మానేరు, కడెం, నిజాం సాగర్, సింగూరు, నాగార్జున సాగర్, శ్రీశైలం తదితర మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో డిసెంబర్ మొదటి వారం నాటికి తాగునీటి అవసరాలు పోగా 354.88 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ లెక్క తేల్చింది. ఈ యాసంగి సీజన్లో మొత్తంగా 42.48 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది. మేజర్ ప్రాజెక్టులో 277.59 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా వాటి కింద 30.96 లక్షల ఎకరాలకు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో 30.38 టీఎంసీల నిల్వ ఉండగా 2.68 లక్షల ఎకరాలకు, మైనర్ ఇరిగేషన్ పరిధిలో అందుబాటులో ఉన్న 37.40 టీఎంసీలతో 7.23 లక్షల ఎకరాలకు, ఐడీసీ లిఫ్ట్ కింద 9.5 టీఎంసీలతో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అంచనాలను రూపొందించారు. వెట్ క్రాప్స్ కు 24.54 లక్షల ఎకరాలు, ఐడీ క్రాప్స్ కు 17.94 లక్షల ఎకరాలు, మొత్తంగా 42.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కమిటీ ప్రతిపాదనలు ఖరారు చేసింది. జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు వారం విడిచి వారం మొత్తంగా 6 తడులను అందించాలని కమిటీ నిర్ణయించింది. అయితే నిర్దేశిత ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీటిని అందించడం కష్టమేనని క్షేత్రస్థాయి ఇంజనీర్లు అంటున్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ రూపొందించిన అంచనాలు క్షేత్రస్థాయి పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఫీల్డ్ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వరి, ఆరుతడి పంటలకు ప్రతిపాదనలు ఖరారు చేశారని, కానీ క్షేత్రస్థాయిలో రైతులు మాత్రం అంచనాలకు మించి వరి ఎక్కువగా సాగు చేశారని, ఆరుతడి పంటలను తక్కువ మొత్తంలో సాగు చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం వరితో పాటు ఇతర పంటల సాగు ఇప్పుడే ప్రారంభమైందని, ఈ దశలో కావలసిన నీటి పరిమాణం తక్కువగానే ఉంటుందని వివరిస్తున్నారు. అదే కాగా ప్రస్తుతం గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాలువ నీటిపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితులు లేవని చెబుతున్నారు. అయితే మునుముందు తేమ శాతం తగ్గిపోవడంతో పంటలు ఎదిగే దశలో నీటి పరిమాణం ఎక్కువ అవసరమని వివరిస్తున్నారు. ఆ దశ వచ్చే నాటికి ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు సరిపోయే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేగాక వివిధ ప్రాజెక్టుల ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ కాలువలు పూడిక పేరుకుపోయి కంప చెట్లు విపరీతంగా పెరిగి నీటి సరఫరాకు అనుకూలంగా లేవని చెబుతున్నారు. కొన్ని చోట్ల పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేసిన కాలువల చివరి ఆయకట్టుకు ఇప్పుడే నీరందని దుస్థితి ఉందని అంటున్నారు. దీంతో యాసంగిలో సాగునీరు పూర్తి స్థాయిలో అందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది అత్యధికంగా వర్షాలు కురిశాయి. ప్రధాన ప్రాజెక్టులన్నీ పొంగిపోల్రాయి. అయినప్పటికీ ప్రస్తుతం యాసంగి సీజన్లో పలు ప్రాజెక్టుల కింద సాగునీరివ్వలేమని అధికారులు చేతులెత్తేసిన దుస్థితి నెలకొంది. ఇతర ప్రాజెక్టుల కింద కూడా అత్యవసర నీటితోనే సరిపెట్టేందుకు అధికారులు నిర్ణయించారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో 70 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ వేసవి తాగునీటి అవసరాలు పోగా నికరంగా 60 టీఎంసీలకు మించి వాడుకోలేని పరిస్థితి. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్ఎండి ఆయకట్టుకే ఆ నీరు సరిపోని దుస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎస్ఆర్ఎస్పీ నుంచి దిగువకు 5 టీఎంసీలను ఎల్ఎండికి విడుదల చేసి సాగునీరు అందించాలని నిర్ణయించారని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎల్ఎండిలో 20.78 టీఎంసీలు, శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్లో 22.34 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా అందులో మిషన్ భగీరథ తాగునీటి అవసరాలకు పోగా నికరంగా 2 ప్రాజెక్టుల నుంచి 25 టీఎంసీలకు మించి అందుబాటులో ఉండని పరిస్థితి ఉంది. అయితే కాకతీయ కెనాల్ ఎల్ఎండి 146 నుండి 284 కిలోమీటర్ల వరకు 5,05,720 ఎకరాలు. అదేవిధంగా 284 కిలోమీటర్ల నుంచి 347 కిలోమీటర్ వరకు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద 3,71,691 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందించేందుకు 60 టీఎంసీలు అవసరం. కానీ అధికారులు 30 టీఎంసీలతోనే, అది 6 తడులతోనే సరిపెడతామని ఇప్పటికే వెల్లడించారు. కాళేశ్వరం ప్యాకేజీ 10, 11, 12, జగదేవ్పూర్, గజ్వేల్, రామాయపేట్, తుర్కపల్లి, ఉప్పరపల్లి కెనాళ్ల కింద మొత్తంగా దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతి యాసంగి సీజన్లోనూ రాజరాజేశ్వర జలాశయం నుంచి అనంతగిరి, అక్కడి నుంచి రంగనాయక సాగర్ కు జలాలను తరలించి సాగునీటిని అందిస్తున్నారు. అయితే ఈ ఏడాది సాగునీటిని అందించలేమని అధికారులు చేతులెత్తేశారు. గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలలో రైతులు అనేక ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన ముందరున్నటువంటి గోదావరిలో ఒక్క చుక్క లేక మొత్తం ఎడారిలా కనబడతా ఉన్నది. గతంలో ఎప్పుడు కూడా నిండు కుండలాగా ఉండేటువంటి గోదావరి ఈసారి మరి ఒక్క చుక్క నీళ్లు లేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. అదేవిధంగా దాదాపుగా కమ్మునూరు నుంచి ఆ కింది నుంచి మొదలుకుంటే దాదాపు ఈ గోదావరి ఒడ్డు ప్రాంతం అంతా కూడా ఒక 18 నుంచి 20 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నడుస్తున్నాయి. ఒక్కొక్క లిఫ్ట్ కింద 2,000 నుంచి 3,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. అది గాక ఇండివిజువల్గానే రైతులు స్వతహాగా పంపు సెట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే ఒక 50,000 ఎకరాలు ఈ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలలో మరి వ్యవసాయదారులు రైతులు కూడా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు దాదాపుగా నాట్లు వేసుకున్నారు. నాట్లు వేసుకున్న తర్వాత నీళ్ళ తడి లేక ఆందోళనకరంగా మరి ఎండిపోతాయా, నీళ్ళు ఇస్తారా, ఈ గవర్నమెంట్ ఇవ్వరా అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. కృష్ణ బేసిన్ లో పరిస్థితి మరి దారుణంగా ఉంది. కృష్ణమ్మ పొంగి పొల్లినా యాసంగి సాగుకు నీరు లేని దుస్థితి నెలకొంది. జూరాల, భీమా ప్రాజెక్టుల కింద పూర్తి స్థాయిలో నీరివ్వలేమని అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇక కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో ప్రస్తుతం 3 పంపులే నడుస్తుండగా ప్రాజెక్టు కింద దాదాపు 2.50 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. శ్రీశైలంలో జలాలు ఉన్నా పూర్తి స్థాయిలో ఎత్తిపోయలేని దుస్థితి. మొత్తంగా యాసంగి పంట చేతికొచ్చే వరకు సాగునీరందే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా రైతులను అప్రమత్తం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.